ఒకే ఏడాది ఒక హీరో నటించిన 6 సినిమాలు వరుసగా బాక్సాఫీస్ను షేక్ చేయడమంటే మాటలు కాదు. అలాంటి అపూర్వమైన సంఘటనకు 1986 వేదికైంది. ఆ రికార్డును నందమూరి నటసింహం బాలకృష్ణకు సొంతం చేసిన చిత్రంగా ముద్దుల కృష్ణయ్య నిలిచింది. ప్రకృతికి అలవాటైన ఓ పల్లెటూరులో మంచి మనసున్న ఓ యువకుడికి 2 ముద్దుగుమ్మలకు మధ్య పసందుగా జరిగిన కథ ఇది. బాలకృష్ణతో అప్పటికే మంగమ్మగారి మనవడు వంటి సెన్సేషనల్ హిట్ తీసిన భార్గవ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి నిర్మించిన రెండో సినిమా ఇది. కోడి రామకృష్ణ దర్శకుడు. 1985 సెప్టెంబర్ 7న హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ మొదలైంది. నందమూరి జయకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేస్తే నందమూరి హరికృష్ణ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు రాఘవేంద్రరావు పూజ చేశారు. తొలి షాట్ బాలకృష్ణపై చిత్రీకరించారు. ఈ సినిమా 2 స్కెడ్యూల్స్ చెన్నైలోనూ, ఇంకొక స్కెడ్యూల్ రాజమండ్రిలో జరిగింది. ఈ చిత్రంలో 2 హీరోయిన్లు ఉన్నా కూడా రాధ పోషించిన మరదలు పాత్ర కీలకమైంది. సినిమా హీరోయిన్ విజయగా విజయశాంతి నటించారు. ఇద్దరూ తమ అభినయంతో అదరగొట్టారు. ఇక బాలకృష్ణ నటన సూపర్డ్. తన నటనతోనే కాకుండా ఫైట్స్, స్టెప్స్తో అభిమానుల్లో ఆకట్టుకున్నారు. అత్త మంగళగిరి రమణమ్మ పాత్ర పోషించిన ఎస్ వరలక్ష్మి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో మరదలు రాధను ఆట పట్టించే సీన్లో బాలయ్య అభినయం అదిరింది. పల్లెటూరి వాతావరణం కథలకు ఆ రోజుల్లో తనదే పైచెయ్యి అని ఈ సినిమా మరోసారి నిరూపించారు బాలయ్య. భారీ అంచనాల నడమ ముద్దుల కృష్ణయ్య చిత్రం 1986 ఫిబ్రవరి 28న విడుదలైంది. 94 కేంద్రాల్లో విడుదలై తెలుగు చలనచిత్ర చరిత్రలు తొలిసారిగా తొలివారం ₹1 కోటి పైగా వసూలు చేసిన తొలి చిత్రం ఇదే. 66 ప్రింట్లతో మొదటి వారం ₹1,90,401 వసూలు చేసింది. సినిమాలో డైలాగులు శృతి నుంచి ఉన్నాయని, అందుకే ఇది ముద్దుల కృష్ణయ్య కాదు బూతుల కృష్ణయ్య అని కొందరు ప్రచారం చేయడంతో 4వ వారానికి కలెక్షన్లు కొంచెం తగ్గాయి. దాంతో సినిమాలో ఉన్న మంచి సన్నివేశాలను పేర్కొంటూ దేవాలయం గోడల మీద కూడా బూతు బొమ్మలుంటాయి, అంతమాత్రాన గర్భగుడిలో అమ్మవారిని పూజించకుండా ఉంటామా అని నిర్మాత గోపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ బాగా పనిచేసింది. కలెక్షన్లు ఊపందుకున్నాయి. విజయవాడలో మొదట విడుదలైన థియేటర్ నుండి 4వ వారానికి షిఫ్ట్ చేసి శకుంతలలో వేశారు. అక్కడ 168 రోజులాడింది. అలాగే హైదరాబాద్ తారకరామ థియేటర్లో రోజుకి 3 ఆటలతో 100 రోజులాడింది. 30 కేంద్రాల్లో 50 రోజులు, 27 కేంద్రాల్లో 100 రోజులు, 10 సెంటర్లలో 200 రోజులు, 22 కేంద్రాలలో 175 రోజులు, 24 కేంద్రాలలో 150 రోజులు, 3 కేంద్రాల్లో 365 రోజులు ఈ చిత్రం విజయవంతంగా ఆడింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత 3 కేంద్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకున్న సినిమా ముద్దుల కృష్ణయ్య. సినిమా తీసి చేతులు దులుపుకోకుండా పబ్లిసిటీ చేసి చిత్రాన్ని నిలబెట్టారు అనే పేరును ఈ సినిమాతో తెచ్చుకున్నారు గోపాల్ రెడ్డి. ఇక విశ్వనటుడు కమల్ హాసన్ నట విశ్వరూపం మరొక్కసారి తెరమీద చూపించి అవార్డులన్నీ పట్టుకెళ్ళిపోయారు. పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు, చాలా తెలివి తక్కువవాడు, వెర్రి వెంగలప్ప. ఇలాంటి పాత్రని హీరోగా పెట్టి ఎవరైనా సినిమా తీస్తారా? పైగా ఈ సినిమాలో హీరోగారు ఒక విదంతుణ్ణి మరో పెళ్లి చేసుకుంటాడు. ఇలాంటి కథతో సినిమా తీస్తే జనం ఆదరిస్తారా? ఈ కథ తీయాలంటే దర్శకుడికి ఎంత ధైర్యం ఉండాలి, నిర్మాత దగ్గర ఎంత డబ్బులుండాలి, వారి అభిరుచి మీద ఎంతో నమ్మకం, విశ్వాసం ఉంటే తప్పితే ఇలాంటి సినిమాలు తీయడం అసాధ్యమని చెప్పాలి. అయితే అలా తీసిన సినిమా వాళ్ల నమ్మకాన్ని నిజం చేయడం మాత్రమే కాకుండా వాళ్ల పరువుని తెలుగు సినిమా పరిశ్రమలో నిలబెట్టడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. కొమ్ములు తిరిగిన నిర్మాతలు, దర్శకులు, విమర్శకుల ఆలోచనలను, అంచనాలను తారుమారు చేసింది. తాయారమ్మ, బంగారయ్య, సీతాకోకచిలుక, శంకరాఘరణం, సితార, సాగర సంగమం ఇలా పూర్ణోదయ పిక్చర్స్ బ్యానర్పై వచ్చిన సినిమా తెలుగు తెరపై ఒక పూర్ణత్వాన్ని, ఒక కొత్తదనాన్ని, ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చాయి. ముఖ్యంగా ఏడిద రాఘేశ్వరరావుకి విశ్వనాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరి కాంబినేషన్లో వచ్చిన శంకరాఘరణం, సాగర సంగమం సినిమాలు నృత్యగీత రూపకాలుగా అద్భుతమైన విజయాలను సాధించాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన తర్వాత సినిమా కూడా అంతే ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలకు తారుమారు చేస్తూ స్వాతిముత్యం రూపొందించారు. అసలీ కథకి బీజం బెంగుళూరులో పడింది. సాగర సంగమం 517 రోజుల ఫంక్షన్ జరుపుకోవడానికి హీరో కమల్ హాసన్, దర్శకుడు విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, కథారచయిత బాలమురుగన్ మరికొంతమంది బెంగుళూరుకు వెళ్లారు. హోటల్లో అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు విశ్వనాథ్ ఒక పాత్ర గురించి చెప్పారు. వయసు పెరిగినా మెదడు పెరగని శివయ్య పాత్ర అది. ఆ పాత్ర చుట్టూ ఒక కథని అందరికీ వినిపించారు. కళాతపస్వి కె విశ్వనాథ్ గారిలోని ఆత్మకి తమ సంభాషణలతో సజీవ రూపాన్ని తీసుకొచ్చారు సంభాషకులు సాయినాథ్ మరియు ఆఖెల్లా. ఈ సినిమాకు ముందు ఇదే సంస్థలో ముందు వచ్చిన సినిమా సితార. సినిమా ద్వారా రచయితగా పరిచయమైన సాయినాథ్ మరియు సాగర సంగమానికి సంభాషణలు రాసిన ఆఖెల్లా ఇద్దరూ ఒకే మాట మీద నిలబడి స్వాతిముత్యం లాంటి మాటల్ని అందించారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో శివయ్య పాత్రకి హీరోయిజమే లేదు.
హీరోకి ఇన్ని పాటలు ఇన్ని ఫైట్లు ఉండాలి అనే బాక్సాఫీస్ ఫార్ములాకి పూర్తి విరుద్ధమైన పాత్ర శివయ్య పాత్ర. ఇలాంటి పాత్ర చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రారు. కానీ కమల్ హాసన్ గారు మాత్రం శివయ్య పాత్ర తనలోని నటుణ్ణి కొత్తగా చూపిస్తుంది అని పూర్తిగా నమ్మారు. దర్శక నిర్మాతల మీద ఎంతో నమ్మకంతో ఆ పాత్ర చేశారు. అందుకే లోకనాయకుడైన కమల్ హాసన్ ఎన్ని పాత్రలు చేసినా కూడా శివయ్య పాత్ర ఆయన నట జీవితంలో ఒక మణిపూసలాగా మిగిలిపోయింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ గారి నటనకి మెగాస్టార్ చిరంజీవి గారు సైతం మంత్రముగ్ధులైపోయారు. శివయ్య పాత్రలో కమల్ హాసన్ గారి నటన చూసిన తర్వాత నేను చేసింది కూడా నటనేనా అని అనుమానం కలిగింది. ఈ పాత్రలో కొన్ని సన్నివేశాల్లో కమల్ హాసన్ గారి నటనకి నాలాంటి నటులు గైడ్లైన్స్గా పెట్టుకోవాలి. కొత్తో గొప్పో నటన తెలిసిన నన్ని కమల్ హాసన్ గారు తన నటనతో మాయ చేశారు. ఇక అలాంటిది ఒక సామాన్య జనం మాయలో పడకుండా ఉంటారా అని చిరంజీవి గారు ఈ చిత్రం శతదినోత్సవ వేడుకల్లో మనస్ఫూర్తిగా కమల్ హాసన్ గారి నటనను అభినందించారు. ఈ సినిమాలో పాత్ర చేసినందుకు కమల్ హాసన్ గారు ఇప్పటికీ గర్వపడుతూనే ఉంటారు. ఈ సినిమా ద్వారా 9 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారే కానీ దానికి 100 రెట్ల కీర్తిని ఆర్జించారు. ఇప్పటికీ చాలామంది నటులు అమాయకపు పాత్ర పోషించాలి అంటే ఆనాటి స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారిని ప్రేరణగా తీసుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం గురించి కదిలిస్తే స్వాతిముత్యం గొప్ప చిత్రం. భారతీయ సినిమా హాలీవుడ్ సినిమాలను అనుసరిస్తోంది, కాపీ కొడుతోంది అనేవారికి నేను ఈ సినిమాని చూపిస్తాను. ఇక స్వాతిముత్యం సినిమాలో కథానాయక విషయానికి వస్తే ఈ చిత్రంలో లలిత పాత్రలో జీవించి కథానాయకగా చేసిన రాధిక గారు అటు కమల్ హాసన్ పక్కన విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించడం ఇదే తొలిసారి. లలిత పాత్రని చంపకుండా ఉంచాలి అని ముందు అనుకున్నారే కానీ తర్వాత చాలా చర్చలు జరిగాయి. ఆ పాత్రని చంపడమే న్యాయమని నిర్ణయించారు. కథ సుఖాంతమైతేనే రక్తి కడుతుంది అనే విషయాన్ని బలంగా నమ్మారు దర్శకులు. రాధిక కమల్ హాసన్ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వం నైపుణ్యం కనిపిస్తుంది. వారిద్దరి మధ్య తీసిన కొన్ని సన్నివేశాలలో విశ్వనాథ్ గారు కాకుండా మరెవరైనా అయితే ఇలా తీయలేరు, వారి వల్ల కాదు అని అంత అద్భుతంగా ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు తెచ్చుకున్న నటశేఖర కృష్ణ చేసిన మరో సాహసిక ప్రయత్నం సింహాసనం. తొలి కౌబాయ్ చిత్రం, మోసగాళ్లకు మోసగాడు. రంగుల్లో తొలి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజును తెలుగు ప్రేక్షకులకు అందించిన సూపర్ స్టార్ కృష్ణ తొలిసారిగా 70mm సింహాసనం చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించి మరో సంచలనానికి తెరతీశారు. బాహుబలి సినిమా తీయటానికి రాజమౌళికి 5 ఏళ్లు పట్టింది. పాన్ ఇండియా ఫిల్మ్ అంటూ రామచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా సినిమా ఏళ్ల తరబడి తీశారు. కానీ అగ్రహీరోల విరామం లేకుండా సినిమాలు చేస్తున్న కృష్ణ ఈ చిత్ర నిర్మాణం చేపట్టి అందులో 2 విభిన్నమైన పాత్రలు పోషించడమే కాకుండా ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలను కూడా వహిస్తూ కేవలం 53 రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో సినిమాని పూర్తి చేశారు. కృష్ణగారి సాహసానికి, కార్యదక్షతకు, పక్కా ప్లానింగ్కు ఇది నిదర్శనం. ఈనాటి దర్శకులు నేర్చుకోవాల్సిన అంశం. 40-50 లక్షల్లో సినిమాలు తీస్తున్న రోజుల్లో 3,20 లక్షలతో సింహాసనం, సింహాసన్ చిత్రాలు తీయడం కృష్ణకు మాత్రమే సాధ్యమైంది. ఇదే చిత్రాన్ని నేటి దర్శకులు తీయమంటే వాళ్లకు 200 కోట్లు, 5 ఏళ్ల కాలం ఇవ్వాల్సిందే. కొన్ని జనపద సంఘటనల ఆధారంగా చిత్రకథ తయారు చేశారు. మహారథి విక్రమసింహుడు, ఆదిత్యవర్ధనుడు తెలుగులో కృష్ణ, హిందీలో జితేంద్ర పోషించారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే అలకానందదేవిగా జయప్రద, రాజ్యనర్తకి జాస్వంతిగా రాధ, విషకన్య చందనగా మందాకిని నటించారు. రాజ్ కపూర్ చిత్రం రామ్ తేరీ గంగా మేరీతో భారతదేశమంతటా అభిమానులను సంపాదించుకున్న ఆనాటి గ్లామర్ సంచలనం మందాకిని తెలుగులో నటించిన తొలి చిత్రం ఇదే. అలాగే అమ్జద్ ఖాన్ నటించిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే. ఆయనకు నూతన ప్రసాద్ డబ్బింగ్ చెప్పారు. ఇందులో కృష్ణ తల్లిగా రాజమాత పాత్రను వహీదార్ రెహమాన్ పోషించారు. ఆమెకు షావుకార్దారికి డబ్బింగ్ చెప్పారు. సింహాసనం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా భారీ సెట్స్ నిలిచాయి. 3.5 ఎకరాల స్థలంలో దాదాపు 45 లక్షల వ్యయంతో కళాదర్శకుడు భాస్కర్ రాజు ఈ సెట్స్ను రూపొందించారు. 45 రోజుల పాటు 400 మంది కార్మికులు వీటి నిర్మాణం కోసం నిర్విరామంగా పనిచేశారు. బాలీవుడ్ దర్శకుడు బప్పీ లహరి తెలుగులో పనిచేసిన తొలి చిత్రం సింహాసనం. ఈ సినిమాకు ఆయన సంగీతం చాలా ప్లస్ అయింది. సీతారామ అనే గాయకుడు కృష్ణకు పాడేవారు. సింహాసనంలోని పాటలు కూడా ఆయనే పాడారు. ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈవేళ పాట బాగా పాపులర్ అయింది. హీరో కృష్ణ 235వ చిత్రంగా సింహాసనం 1986 మార్చి 21న విడుదలైంది. 86 ప్రింట్లతో విడుదలైన తొలి చిత్రంగా కొత్త రికార్డు నెలకొల్పింది. అలాగే హిందీ వర్షన్ సింహాసన్ 125 ప్రింట్లతో విడుదలైంది.
తమిళంలో 50 ప్రింట్లతో, మలయాళంలో 10 ప్రింట్లతో విడుదల చేశారు. 6 కేంద్రాలలో 70mm ప్రింట్లు విడుదల చేశారు. 4 నెలల ముందు డబ్బు కడితేనే 70mm నెగటివ్ వచ్చేది. అలా డబ్బు కట్టి కాలిఫోర్నియా నుండి నెగటివ్ తెప్పించారు. సింహాసనం తొలి వారం 1,50,00,000 వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు సాధించింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్ దేవీ థియేటర్లో రోజుకి 4 ఆటలతో 105 రోజులు ఆడింది. అలాగే వైజాగ్లోని చిత్రాలయలో 100 రోజులు డీసీఆర్ ఫుల్ స్థాయి చిత్రమిది. తెలుగులో ముఖ్య పాత్రలను సత్యనారాయణ, కాంతారావు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, గిరిబాబు, త్యాగరాజు పోషించారు. హిందీలో ప్రాణ్, ఖాదర్ ఖాన్, రంజిత్, గుల్షన్ గ్రోవర్ తదితరులు పోషించారు. సింహాసనం చిత్ర శతదినోత్సవం 1986 జూలై 12న చెన్నైలోని బీజేపీ గార్డెన్స్లో జరిగింది. బీజేపీకి చెందిన 150 ఎకరాల స్థలం సినీ ప్రముఖులు, అభిమానుల వాహనాలతో నిండిపోయింది. సభకు దాసరి నారాయణరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి రజనీకాంత్ సతీసమేతంగా హాజరయ్యారు. అయితే చాలామంది కొనుగోలుదారులు థియేటర్ యజమానుని భారీ జనం కారణంగా వేదికకు చేరుకోలేకపోవడంతో ఆ మరనాడు తాజ్ కోరమండల్లో ప్రత్యేకంగా మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రజనీకాంత్ చేతుల మీదుగా వారికి జ్ఞాపికలు అందజేశారు. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.